వెజ్ అని ఉండవు. కలర్లు రకరకాల కలర్లతో ఉంటాయి. కలర్లు వదిలేస్తే వెజ్ అని రాసి పెట్టిన టూత్ పేస్టే లేదు. మనది 100% వెజ్ టూత్ పేస్ట్. ఇందులో ఎటువంటి ఎనిమల్స్ ఏది కలవు. బయట టూత్ పేస్ట్ ఎలా తయారవుతాయి మీకు తెలుసా? తెలీదా? నేను నెక్స్ట్ టైం వీడియో షేర్ చేస్తాను. బాగా పాడైపోయిన ఎద్దులు ఉంటాయి కదా, బాగా వాడి 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 వదిలేసిన ఎద్దులు, సో చనిపోవడానికి రెడీగా ఉన్న స్టేజ్ లో ఉన్న ఎద్దులు, ఆ చనిపోయిన ఏదైతే హెవీ ఎనిమల్స్, ఎలిఫెంట్స్ కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, ఏదైతే పెద్ద పెద్ద భారీ అతి ఎక్కువగా ఎముక ఉండే ఎనిమల్ అన్నమాట. ఎముక ఏదైతే ఎక్కువగా ఉండే ఎనిమల్ ఉంటుందో ఆ ఎనిమల్ యొక్క బోన్స్ నుంచి కరిగిస్తారు ఆయిల్. సో దాని నుంచి తయారు చేసి ఎవ్రీ టూత్ పేస్ట్ లో గమ్ము కింద యాడ్ అవుతుంది అనమాట. సో ఎవ్రీ టూత్ పేస్ట్ లో కంపల్సరిగా దుమ్ముల యొక్క ఆయిల్ అంటే కలుస్తుంది. మన సింగిల్ టూత్ పేస్ట్ 100% వెజ్ వేసింది. సో ఇది మనం ఎవరైనా ప్రూవ్ చేస్తే కంపెనీ మనకు తిరిగి డబ్బులు ఇస్తుంది. ఎందుకంటే 100% క్లియర్ చేశారు కాబట్టి. ఏంటి వెజ్ అనుకోని చెప్పేసాను. ఏ టూత్ పేస్ట్ మీద కూడా ఇలా వెజ్ అని మెన్షన్ చేసి ఉండదు. కెమికల్స్ అండ్ సెకండ్ పాయింట్ కెమికల్స్. ఒక్క 1% కూడా ఫ్లోరైడ్ లేదు. ఫ్లోరైడ్ అనే హానికరమైన కెమికల్ అంటే 1% కూడా లేదు. చిన్నపిల్లలు ఫుల్ టూత్ పేస్ట్ మనకి మింగేసినా సరే ఏమీ కాదు. వాళ్ళు వాంటింగ్ రూపంలో బయటకు వచ్చేస్తే తప్పించి ఏమి పేగుకి ఏమైనా కావడం, స్టమక్ ఏమైనా కావడం అలాంటి ఇష్యూస్